నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. ప్రతి ఒక్కరూ కరోనాకి భయపడిపోతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో చిన్నపిల్లలకి చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా సోకిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, కరోనా సోకకుండా సోకిన తర్వాత ఇలాంటివన్నీ వివరించడానికి మనతో ఉన్నారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ అపర్ణ గారు. సో డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. అయితే మళ్ళీ కరోనా చాలా తొందరగా ప్రబలుతుంది. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికి ఆల్రెడీ వచ్చింది. సో ఈ టైంలో చిన్నపిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మీరు అన్నట్టు ఇప్పుడు కరోనాలో ఒక కొత్త స్ట్రెయిన్ JN.1 అని ఒక స్ట్రెయిన్ ర్యాపిడ్లీ స్ప్రెడ్ అవుతుంది. చాలామందికి కేరళలో, తెలంగాణలో, ఈవెన్ న్యూఢిల్లీలో ఈ స్ట్రెయిన్ ఐసోలేట్ అయింది అంటున్నారు. సో న్యూస్లో మనం రిపోర్ట్స్ చదివితే ఈవెన్ అప్ టు 4,000 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు కరెంట్ స్టాటిస్టిక్స్. ఇందులో కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. ఈ వైరస్ అనేది ఈజీలీ ట్రాన్స్మిసిబుల్ వైరస్ అయినా కూడా, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినా కూడా సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది తక్కువే ఉంటున్నాయి. ఇందుకు ముందు వచ్చిన స్ట్రెయిన్స్ కంపారిజన్ కాకుండా ఈ స్ట్రెయిన్ ఆఫ్ కరోనా వైరస్ JN.1లో సిమ్టమ్స్ అనేది తక్కువ సివియారిటీతోనే వస్తున్నాయి. అంటే చాలా వరకు పేషెంట్స్కి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ సిమ్టమ్సే వస్తున్నాయి రాదర్ దాన్ నిమోనియా. అంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? జలుబు, కొంచెం మైల్డ్ దగ్గు, మైల్డ్ ఫీవర్ ఉండడం, రన్నింగ్ నోస్, స్నీజింగ్, కొంచెం కఫ్ ఉండడం, ఇంతవరకు సిమ్టమ్స్ వస్తున్నాయి. బట్ నిమోనియా రిలేటెడ్ సిమ్టమ్స్ అంటే లో ఆక్సిజన్ లెవెల్స్, సాచురేషన్ లెవెల్సో, చాలా ఎక్కువ బ్రీతింగ్ డిఫికల్టీ లెవెల్సో, అలాంటి సిమ్టమ్స్ ఇప్పుడు లేదు. సో ఈజీలీ ట్రీటబుల్. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి హాస్పిటల్ అడ్మిషనో, ICU కేరో, వెంటిలేషనో అవసరం రాలేదు. ఇప్పటి వరకు కొన్ని డెత్స్ రిపోర్ట్ చేసినా కూడా వాళ్ళకి చాలా వరకు పేషెంట్స్కి కోమార్బిడిటీస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి హైపర్ టెన్షనో, హై బ్లడ్ ప్రెషరో, హై బ్లడ్ షుగర్సో, ఏదో ఒక కోమార్బిడిటీ వస్తున్నాయి. సో కరోనావే దీనికి డెత్కి రీజన్ అని మనం చెప్పలేము. సో ఇదంతా పాజిటివ్ ఫ్యాక్టర్. సో చాలా వరకు పేషెంట్స్ మా హాస్పిటల్లో కూడా మేము OP బేసిస్లో మేనేజ్ చేయగలుగుతున్నాము. అడ్మిషన్స్కి అవసరం రాలేదు. ఇప్పుడు పిల్లలకి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే, యాజ్ ఆఫ్ దిస్ టైం ఇప్పుడు మనం మాట్లాడిన ఈ మొమెంట్ వరకు స్కూల్స్ రెస్ట్రిక్షన్సో, పబ్లిక్ మూమెంట్స్లో రెస్ట్రిక్షన్సో, అలాంటిది రెగ్యులేషన్స్ అండ్ పాలసీ ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి మనకి రావట్లేదు. సో యాజ్ ఇట్ ఈస్ చిల్డ్రన్ స్కూల్స్కి వెళ్ళొచ్చు. బట్ కొన్ని జాగ్రత్తలు మనం డెఫినెట్గా తీసుకోవచ్చు. అంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఇంతకుముందు మనం ఫాలో చేసాం, అది డెఫినెట్లీ ఇప్పుడు కూడా మనం ఫాలో చేయడం బెటరే. అంటే ఏమేమి ఇందులో జాగ్రత్తలు తీసుకోవాలంటే, క్రౌడెడ్ ప్లేసెస్, చాలా ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయడం బెటర్. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ డెఫినెట్లీ రిక్వైర్డ్ ఒక క్రౌడెడ్ ప్లేస్కి విజిట్ చేయడం అనేది అవాయిడ్ చేయించుకోండి. ఎస్పెషలీ మీ ఇంట్లో ఒక చిన్న బేబీ ఉంటే, ఆర్ కోమార్బిడిటీస్ ఉన్న అడల్ట్ సీనియర్ సిటిజన్స్ ఉంటే కూడా అవాయిడ్ చేయడం బెటర్. అన్నెసరీ ట్రావెల్ రెస్ట్రిక్ట్ చేయడం కూడా బెటర్. బికాస్ ట్రావెలింగ్ అప్పుడు మనం డెఫినెట్లీ క్రౌడెడ్ ఫ్లైట్స్లోనో, క్రౌడెడ్ ట్రైన్స్లోనో మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. నెంబర్ 2, ఇఫ్ వీ హ్యావ్ ఎనీ కోమార్బిడిటీస్, అంటే మనకి హైపర్ టెన్షన్ ఉంది, ఆర్ ద ఇండివిజువల్ ఇస్ ప్రెగ్నెంట్, ఆర్ ఇఫ్ ద పర్సన్ హ్యాస్ డయాబెటీస్, ఆర్ ఇంట్లో చిన్న బేబీ ఉంది, ఆర్ చైల్డ్కి ఆస్మా లాంటి కోమార్బిడిటీ ఉంది అని మనకి తెలిసినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ ఇప్పటి నుంచే ఆల్ ది కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో చేయాలి తప్పకుండా. అంటే ఏంటేంటి? మాస్క్స్ వేర్ చేసుకోవాలి, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి, సోషల్ డిస్టెన్సింగ్ మనం ఇంతకుముందు మన అందరికీ తెలిసిందే 2 meters డిస్టెన్స్ అనేది సోషల్ డిస్టెన్స్ ఫాలో చేసుకోవడం, రెగ్యులర్ హ్యాండ్ శానిటైజేషన్, అంటే ఎవ్రీ ఫ్యూ మినిట్స్కి మనం కాంటాక్ట్లో ఉన్న సర్ఫేసెస్తో టచ్ చేసినప్పుడు, ఆర్ ఇంకొక పర్సన్తో కాంటాక్ట్లో వచ్చినప్పుడు హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ శానిటైజేషన్ రెగ్యులర్లీ ఫాలో చేయడం. అండ్ దగ్గ ముందో ఆర్ స్నీజింగ్ చేయకముందో కర్చీఫ్ ఆర్ టిష్యూ ఆర్ అవర్ ఓన్ హ్యాండ్స్తో ఫేస్, అంటే పర్టికులర్లీ నోజ్ అండ్ మౌత్ని కవర్ చేసుకోవడం. ఇలాంటి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ డెఫినెట్గా మనం అందరూ ఫాలో చేసుకోవాలి. రిగార్డింగ్ వ్యాక్సినేషన్, అగైన్ మనం ఆల్రెడీ తీసుకున్న కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్ వ్యాక్సినేషన్ మనం అందరూ తీసుకున్నట్టు ఉంటాము, మోస్ట్ ఆఫ్ అస్. సో ఇది గుడ్ థింగ్ ఇస్ ఈ JN.1 స్ట్రెయిన్కి కూడా ప్రొటెక్టివ్గా ఉంది. ఈ వ్యాక్సినేషన్ అనేది డెఫినెట్లీ పనిచేస్తుంది. సో ఇది ఇప్పుడు వరకు ఎవరైనా తీసుకోలేదంటే డెఫినెట్లీ తీసుకోవాలి. మీ అందరికీ తెలిసిందే, ఈ వ్యాక్సినేషన్ అనేది 2 doses అట్లీస్ట్ 4 to 6 weeks గ్యాప్లో తీసుకోవాలి. చాలామందికి బూస్టర్ డోసెస్ కూడా ఇచ్చినట్టు ఉంటారు. బూస్టర్ డోసెస్ తీసుకుంటే కూడా ఆ ప్రొటెక్షన్ అనేది 90% ప్లస్ లెవెల్స్కి వెళ్తుంది అనేది ప్రూవ్ చేశారు.
అయితే ఇప్పుడు వ్యాక్సిన్ అనేది పెద్దవాళ్ళ వరకే తీసుకున్నారు, పిల్లల్లో వ్యాక్సిన్ ఇవ్వలేదు. Correct. సో ఒకవేళ కరోనా వాళ్ళకి ఇప్పుడు సోకినట్లయితే ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకవేళ పిల్లలకి ఇలా సిమ్టమ్స్ వస్తే మీరు అన్నట్టు ఇంకా లెస్ దెన్ 5-year-old చిల్డ్రన్కి మనం వ్యాక్సినేషన్ ఇవ్వలేదు, బట్ మోర్ దెన్ 5-year-old చిల్డ్రన్ ఆల్సో ఆర్ క్యాండిడేట్స్ ఫర్ వ్యాక్సినేషన్. సో ఎవరైనా వ్యాక్సినేషన్ తీసుకోలేదంటే మోర్ దెన్ 5-year-old కిడ్స్ మనం వ్యాక్సినేషన్ వాళ్ళకి కూడా ఇప్పించవచ్చు. సో ఇన్ కేస్ చిల్డ్రన్కి కోవిడ్ అటాక్ లాగా సిమ్టమ్స్ మనకి కనిపిస్తే ఏం చేయాలి? సపోజింగ్ సివియర్ సిమ్టమ్స్ వస్తే వెంటనే పరీక్ష చేసుకోవాలి. సివియర్ సిమ్టమ్స్ అంటే హై గ్రేడ్ ఫీవర్, నాట్ ఏబుల్ టు టేక్ ఫుడ్, నాట్ ఏబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ, ఆర్ ఈవెన్ మైల్డ్ సిమ్టమ్స్ ఇన్ అ పర్సన్ విత్ కోమార్బిడిటీస్, అంటే మరీ చిన్న బేబీకి మైల్డ్ సిమ్టమ్స్ వచ్చినా, ఆర్ ఆస్మా లాంటి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న చిల్డ్రన్కి మైల్డ్ సిమ్టమ్స్ వచ్చినా కూడా వాళ్ళకి కూడా టెస్ట్ చేయడం బెటర్. సో ఎనీబడి విత్ సివియర్ సిమ్టమ్స్ ఆర్ పర్సన్స్ విత్ కోమార్బిడిటీస్ విత్ ఈవెన్ మైల్డ్ సిమ్టమ్స్ వీళ్ళకి పరీక్ష చేసుకోవాలి. ఏ పరీక్ష చేసుకోవాలి? మనం ఇందుకు ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ స్వాబ్స్ చేసేసుకుని కోవిడ్కి ఆర్టీపీసీఆర్ మనం ఎలా చేసుకున్నామో సేమ్ టెస్ట్లో ఈ వైరస్ కూడా 70 to 80% టైమ్స్ విత్ అక్యూరసీ డిటెక్ట్ అవుతుంది. ఒకవేళ పరీక్ష చేసుకోముందు మనం రెగ్యులర్ ఎమర్జెన్సీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలంటే, యాజ్ ఇన్ ఎనీ అదర్ వైరల్ ఫీవర్, ప్లెంటీ ఆఫ్ హైడ్రేషన్, ఎమర్జెన్సీకి పారాసిటమాల్ మెడికేషన్ ఫర్ ఫీవర్, అండ్ మెయింటైనింగ్ అడిక్వేట్ యూరిన్ అవుట్పుట్, వాచింగ్ ఫర్ డేంజర్ సైన్స్. ఇది 4 ఎనీ వైరల్ ఫీవర్కి మనం ఫాలో చేయాల్సింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ రెగ్యులర్ హైడ్రేషన్, అంటే ఈవెన్ ఫుడ్ తీసుకోకుండా వాటర్ ఇంటేక్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ ద వెయిట్, ఇప్పుడు చైల్డ్ 1-year-old అనుకోండి, కనీసం ఒక డేలో 1 లీటర్ ఇంటేక్ ఆఫ్ లిక్విడ్స్ ఉండాలి. అలాగే 2-year-old చైల్డ్ అంటే 1.5 liters. ఇది ఏజ్ బట్టి వెయిట్ బట్టి వేరీ అవుతుంది. ఇది వాటర్ మాత్రం కాదు, మిల్క్ ఉండొచ్చు, పెరుగు, బటర్ మిల్క్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, వెజిటబుల్ సూప్స్, ఫ్రూట్ పల్ప్, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు. అది ఏమేమి లిక్విడ్స్ ఆ బేబీ తీసుకోగలుగుతుందో అదంతా ఇవ్వచ్చు. చిన్న పిల్లలకి లెస్ దెన్ 1-year-old చైల్డ్కి బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్ టు గివ్. ఇది తీసుకుంటూ బేబీకి యూరిన్ అవుట్పుట్ మంచిగా ఉందా అనేది మానిటర్ చేసుకోవాలి. నెంబర్ 2, ఫీవర్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో జ్వరం వచ్చినప్పుడు థెర్మోమీటర్తో మెషర్ చేయండి. ఎప్పుడు జస్ట్ ఊరికే టచ్ చేసుకుంటూ మాత్రం జ్వరం ఉందా లేదా అనేది మనం చెప్పలేము. డెఫినెట్లీ జ్వరం ఉంది అంటే టెంపరేచర్ ఈస్ గోయింగ్ అప్ టు మోర్ దెన్ 99.5 Fahrenheit or 37.5 degrees Celsius. దెన్ దానికి పారాసిటమాల్ కరెక్ట్ డోస్లో పీడియాట్రిషియన్ కన్సల్టేషన్తో తీసుకోండి. 15 mg/kg అనేది స్టాండర్డ్ డోస్ ఆఫ్ పారాసిటమాల్. ఇది డ్రాప్స్ ఫామ్లోనో సిరప్స్ ఫామ్లోనో అవైలబుల్ ఉంటాయి. ఇది ప్రతి 4 గంటలకు 4 నుంచి 6 గంటలకు ఒకసారి రిపీట్ చేసుకోవచ్చు. హై ఫీవర్ వస్తుంది, పారాసిటమాల్ ఇచ్చినా తగ్గలేదంటే సెకండ్ లైన్ మెడికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐబుజెసిక్ ప్లస్, ఇది కూడా పీడియాట్రిషియన్ ప్రిస్క్రిప్షన్తో తీసుకోవాలి. ఒకవేళ 2 డోసెస్ మధ్యలోనే జ్వరం వస్తే వెంటనే పారాసిటమాల్ డోసెస్ ఇవ్వకండి. పారాసిటమాల్కి కూడా లివర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అప్పుడు అలా వస్తే మనం వేడి నీరుతో తుడవచ్చు, అంటే హాట్ వాటర్తో హ్యాండ్స్ అండ్ ఫీట్లో ఒక 15 minutesకి స్పాంజింగ్ చేస్తే ఎవాపరేషన్ ద్వారా ఆ హీట్ అనేది తగ్గుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు మనం ఫీవర్ కోసం ఫస్ట్ ఎయిడ్ ఆర్ ఎమర్జెన్సీ కన్సల్టేషన్ చేసుకోవాలి. వెన్ షుడ్ ద చైల్డ్ బి టేకన్ టు హాస్పిటల్? ఇది డెఫినెట్లీ ప్రతి పేరెంట్కి తెలియాలి. ఎవ్రీ ఫీవర్కి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవ్రీ ఫీవర్కి యాంటీబయోటిక్ వాడాల్సిన అవసరం లేదు, పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ద ఫీవర్ ఇస్ లాస్టింగ్ మోర్ దెన్ 5 days, ఈవెన్ మైల్డ్ ఫీవర్ ఆర్ ఎనీ ఫీవర్ గోయింగ్ టు మోర్ దెన్ 1 or 3 degree Fahrenheit, డెఫినెట్లీ నీడ్స్ మెడికల్ అటెన్షన్. హాస్పిటల్కి వెళ్ళి మీరు చూయించుకోవాలి, కావాల్సిన పరీక్షలు చేసుకోవాలి. అవసరం ఉంటే డాక్టర్స్ హైయర్ మెడికేషన్స్ అడ్వైస్ చేస్తారు. అలాగే ఫీవర్ అసోసియేటెడ్ విత్ పువర్ యాక్టివిటీ తగ్గుతుంది, చైల్డ్ చాలా డల్ కనిపిస్తుంది, యాక్టివ్గా లేదు, ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు, మోర్ దెన్ 6 hours స్పాన్కి యూరిన్ వెళ్ళట్లేదు, ఇలాంటి సైన్స్ మాత్రం కనిపిస్తే వెంటనే ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అంటే ఫాలో చేస్తూ వస్తే మోర్ దెన్ ఇనఫ్. అయితే కొన్ని సిచ్యువేషన్స్లో ఫీవర్ లేకుండానే కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి పిల్లల్లో, మరి దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మీరు అన్నది కాఫ్ కోల్డ్ అలాంటివి. సో కరోనా అని చెప్పలేము మనం ఆ టైంలో, అప్పుడు ఎలాంటివి తీసుకోవాలి జాగ్రత్తలు? సో ఇప్పుడు కరోనా వైరస్ ఒకటి మనం అందరికీ ఒక స్కార్ క్రియేట్ చేసింది, బట్ అది కాకుండా సో మెనీ అదర్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ వైరస్, అడినో వైరస్, ఆర్ఎస్వి రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఉంది, మెటాన్యూమో వైరసెస్ ఉన్నాయి. ఇలాంటి వైరసెస్లో కూడా కరోనా లాగానే చైల్డ్కి కాఫ్ అండ్ కోల్డ్ అండ్ సమ్ మైల్డ్ బాడీ పెయిన్స్ ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు.
సో ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకటి రీసెంట్లీ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెగ్యులర్ కాంబినేషన్ కోల్డ్ మెడికేషన్స్ని, చాలా వరకు మెడికేషన్స్ని బ్యాన్ చేశారు. ఇది December 21 డేట్కి రీసెంట్లీ WHO నుంచి వచ్చే ఒకటి ప్రికాషనరీ మెషర్ అనమాట. సో మీరే ఇంట్లో మెడికేషన్స్ కోల్డ్కి, కాఫ్కి కాంబినేషన్ మెడికేషన్స్ వాడకుండా డెఫినెట్లీ బేబీని డాక్టర్ కన్సల్టేషన్ బేసిస్లోనే ట్రీట్మెంట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద కోల్డ్స్ అండ్ కాఫ్స్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ నేచర్తోనే వస్తాయి. అంటే మనం ఏమి ట్రీట్మెంట్ తీసుకోకుండా కూడా 5 రోజులు, 6 రోజులు, 1 వీక్ లోపల మ్యాక్సిమం సిమ్టమ్స్ అనేది గ్రాడ్యువలీ తగ్గుతూ వస్తాయి. దీనికి మనం ఇవ్వాల్సిన సపోర్టివ్ కేర్ అనేది బేబీకి ఎన్వైరన్మెంట్ హ్యూమిడిఫైడ్గా ఉండాలి. మరి డ్రై గ్యాసెస్ ఇన్హేల్ చేస్తే చాలా వరకు సిమ్టమ్స్ అనేది పెరుగుతాయి. సో అవాయిడ్ ఎక్స్పోజర్ టు వెరీ డ్రై ఎయిర్, అంటే స్టీమ్ ఇన్హలేషన్. హాట్ వాటర్ నుంచి ఆవి వస్తుంది కదా, అది ఇన్హేల్ చేసుకుంటే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సలైన్ కంటైనింగ్ రెగ్యులర్ డ్రాప్స్. దాంట్లో వేరే ఏమి మెడికేషన్స్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ సలైన్ డ్రాప్స్ దొరుకుతాయి ఈజీలీ. ఇది మీరు డాక్టర్ కన్సల్టేషన్ ముందు కూడా వాడుకోవచ్చు. ఫ్రీక్వెంట్లీ బేబీ నోస్లో వాడుతూ ఉంటే చాలా వరకు నేజల్ బ్లాక్ అండ్ సిమ్టమ్స్కి రిలీఫ్ వస్తాయి. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ హోమ్ మేడ్ అంటే రెగ్యులర్ మెడికేషన్స్. హాట్ వాటర్లో కొంచెం తులసి అండ్ ఈవెన్ టర్మరిక్ పౌడర్ ఇది కలిపి తాగితే కూడా థ్రోట్ అండ్ కాఫ్ అండ్ కంజెషన్ సిమ్టమ్స్కి చాలా వరకు రిలీఫ్ అవుతుంది. బియాండ్ దిస్, వెన్ సిమ్టమ్స్ ఆర్ నాట్ బ్యారబుల్, చైల్డ్కి సరిగా నిద్ర రావట్లేదు, పడుకోలేకపోతుంది ఆర్ ఫుడ్ తీసుకోలేకపోతుంది అన్నప్పుడు డెఫినెట్లీ డాక్టర్తో మీరు కన్సల్టేషన్ తీసుకుంటారు. డాక్టర్స్ కూడా యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలా లేదా అనే డిసిషన్ కొన్ని స్పెసిఫిక్ సైన్స్ బట్టి డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద చైల్డ్ హ్యాస్ బైలాటరల్ టాన్సిల్స్ బీయింగ్ ఎన్లార్జ్డ్, ఆర్ ఓరల్ క్యావిటీలో బాగా రెడ్నెస్ కనిపిస్తుంది, ఆర్ పస్ట్యూల్స్ లాగా చిన్న చిన్న వైటిష్ స్పాట్స్ కనిపిస్తున్నాయి, ఆర్ చైల్డ్కి బోత్ సైడ్స్ నెక్లో లింఫ్ గ్లాండ్స్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, అకంపెనీడ్ బై హై గ్రేడ్ ఫీవర్. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న చిల్డ్రన్లో యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉండొచ్చు. బికాస్ దీస్ ఆర్ ఆల్ టెల్టైల్ సైన్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇలా ఏమీ సైన్స్ లేదు, జస్ట్ కోల్డ్ అండ్ కాఫ్ మాత్రమే ఉంది, బేబీ అదర్వైజ్ యాక్టివ్గా ఉంది, ఫుడ్ ఇంటేక్, యూరిన్ అవుట్పుట్ అంతా మెయింటైన్గా ఉంది అంటే 99% ఆఫ్ ద టైమ్స్ దీస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైరల్ అండ్ దే ఆర్ సెల్ఫ్ లిమిటింగ్. ఇప్పుడు ఉన్న డేట్లో కాంబినేషన్ మెడికేషన్స్ అవాయిడ్ చేసి మా క్లినిక్లో అయితే చాలా వరకు సింగిల్ డోస్ మెడికేషన్స్, అంటే కంటైనింగ్ ఎయిదర్ సెట్రిజిన్ ఆర్ లివోసెట్రిజిన్, ఫెక్సోఫెనడిన్, ఇలాంటి కాంబినేషన్స్, ఇలాంటి సిరప్సే మనం వాడుతున్నాము చిల్డ్రన్కి, అండ్ దట్ ఈస్ గివింగ్ ఎక్సలెంట్ రిలీఫ్. ఓకే, అయితే 1 year లోపల బేబీకి మదర్కి కూడా కరోనా వచ్చి ఉంటే ఆ బేబీకి ఫీడ్ ఎలా, ఫుడ్ ఏమి ఇవ్వాలి? సో కరోనా యాక్టివ్గా ఉన్న టైంలో కూడా ఈ డౌట్ అనేది చాలా వరకు ఇండివిజువల్స్ అడిగారు. సో కరోనా అటాక్ ఉన్న మదర్స్ వాళ్ళ పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా? సో ద ఆన్సర్ ఇస్ డెఫినెట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రొటెక్టివ్. ఆ చైల్డ్కి కరోనాకి అగెయిన్స్ట్ మదర్ ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీస్ని, డిసీజ్ ప్రివెంటివ్ యాంటీబాడీస్ని బ్రెస్ట్ మిల్క్ ద్వారా మదర్ నుంచి బేబీకి కూడా యాంటీబాడీస్ వెళ్ళడం వల్ల బేబీ విల్ బి ప్రొటెక్టెడ్. బేబీకి కూడా కరోనా వైరస్ సివియర్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయడం వల్ల. అంటే మదర్కి కరోనా ఉన్నా ఫీడింగ్ ఇవ్వచ్చు, బట్ ఇచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు ఫాలో చేయాలి. ఏంటంటే మదర్ డెఫినెట్లీ మాస్క్ వేర్ చేసుకోవాలి. సో మీరు చూసినట్టు ఉంటారు ట్రిపుల్ లేయర్డ్ మాస్క్ ఆర్ స్పెషల్ క్వాలిటీ ఉన్న మాస్క్స్, మెడికలీ సర్టిఫైడ్ మాస్క్స్ అనేది వాడుకోవాలి. అండ్ మదర్ ఆల్సో షుడ్ ఫాలో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, అంటే కాఫ్ చేయముందు, దగ్గ ముందు, స్నీజ్ చేయముందు మౌత్ అండ్ నోస్ని కవర్ చేసుకోవాలి. అండ్ సర్ఫేస్ డిస్ఇన్ఫెక్షన్, అంటే వాళ్ళు సరౌండింగ్ ఎన్వైరన్మెంట్లో ఉన్న టేబుల్స్ అయినా ఫర్నిచర్ అయినా రెగ్యులర్లీ తుడుస్తూ ఉండాలి. బికాస్ దీంట్లోనే ఏరోసాల్స్ అనేది డిపాజిట్ అవుతాయి. అండ్ ఫీడింగ్ కాకుండా మిగతా టైంలో కూడా బేబీ మదర్తో పాటు ఉండొచ్చు. సో దిస్ ప్రాక్టీస్ దాంట్లో ఏం మనం చూసామంటే కరోనా వైరస్ అనేది బ్రెస్ట్ మిల్క్ ద్వారా ఎప్పుడు స్ప్రెడ్ అవ్వదు. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయడం వల్ల బేబీకి మిగతా డిసీజ్ ఇన్ఫెక్టివ్ యాంటీబాడీస్ అండ్ ప్లస్ ఈవెన్ కరోనా యాంటీబాడీస్ అనేది బేబీకి లిబరల్ క్వాంటిటీస్లో వెళ్తూ ఉంటాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఆపకండి. 6 months లోపల ఉన్న బేబీకి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, వన్లీ అండ్ వన్లీ తల్లిపాలు అంటాము. అది కరోనా అటాక్ ఉన్నా లేకుండే మదర్స్ అనేది కంటిన్యూ చేయొచ్చు. వన్లీ సిచ్యువేషన్ ఇస్ సపోజింగ్ మదర్ ఇస్ వెరీ అన్వెల్, అంటే మదర్కి హాస్పిటలైజేషన్కి అవసరం పడుతుంది, తల్లికే సిమ్టమ్స్ బాగా సివియర్ అవుతుంది, తనకి ఏమైనా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఆర్ ఐసీయూ అడ్మిషన్ అవసరం పడుతుంది. ఈ సిచ్యువేషన్లో డైరెక్ట్ ఫీడింగ్ అనేది పాసిబుల్ లేకపోవచ్చు. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మదర్ హెల్త్ పర్మిట్ చేస్తే పాలు అనేది పిండి ఆ బేబీకి కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఇన్వాల్వ్ అయిపోయాను నేను. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు మ్యామ్, వాళ్ళకి కరోనా వచ్చి ఉంటే లోపల బేబీకి ఎలాంటి కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇది కరోనా లేకుండే మనం జాగ్రత్త తీసుకోవడం అనేది కష్టం అనమాట. అంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ మెడిసిన్ దట్ ఈస్ రికమెండెడ్ టు ప్రివెంట్ ట్రాన్స్మిషన్. అంటే వన్ థింగ్ వీ కెన్ సే ఇస్ ప్రెగ్నెంట్ మదర్స్కి కోవిడ్ అటాక్ వచ్చినా కూడా దానివల్ల ఫీటస్కి ఎట్లాంటి సీరియస్ సిమ్టమ్స్ అనేది మనం చూడట్లేదు. అంటే మాల్ఫర్మేషన్స్ అంటారు కదా, మాల్ఫర్మేషన్స్ అంటే బేబీ డెవలప్మెంట్లో కాళ్ళు చేయిలో ఏదైనా అబ్నార్మల్ డెవలప్మెంట్ అవుతుందా అంటే అలా ఏమీ డెవలప్మెంట్ రాదు. అంటే అలా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్స్కి రుబెల్లా అటాక్ వచ్చిన ఆర్ ప్రెగ్నెన్సీ అప్పుడు సిఎంవి వైరస్ అనేది కంజెనిటల్ సైటోమెగాలో వైరస్ అంటాము. అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా బేబీస్కి బ్రెయిన్లో, ఐస్లో, హ్యాండ్స్లో, ఫీట్లో కొన్ని అబ్నార్మల్ డెవలప్మెంట్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అనేది ఉండొచ్చు, బర్త్ డిఫెక్ట్స్ లాగా రావచ్చు. బట్ కరోనాలో అట్లాంటి ప్రాబ్లం ఇప్పటి వరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు. బట్ దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. అంటే ఎస్పెషలీ అరౌండ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అరౌండ్ ద టైమ్ ఆఫ్ లేబర్ మదర్స్కి అటాక్ అయితే అప్ టు 2% వర్టికల్ ట్రాన్స్మిషన్ అవ్వచ్చు అనేది చూస్తారు. అంటే 2% ఆఫ్ ద బేబీస్కి మదర్ టు బేబీ స్ప్రెడ్ అనేది ఉండొచ్చు. బట్ అలా వచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ ద బేబీస్కి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఇప్పటి వరకు చాలా మైల్డే వచ్చింది. న్యూ బోర్న్ బేబీస్లో కరోనా వల్ల డెత్ అనేది వెరీ 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 రేర్, అంటే ఆల్మోస్ట్ నెవర్ రిపోర్టెడ్. మోస్ట్ ఆఫ్ ద బేబీస్ హ్యావ్ ఎక్సలెంట్ అవుట్కమ్. సో అలా మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే ఒకవేళ న్యూ బోర్న్ బేబీకి కరోనా ఎందుకు రావట్లేదు అంటారు? అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందంటారా? ఇమ్యూనిటీ పవర్ కాకుండా ఆ వైరస్ రిలేటెడ్ వచ్చే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది పెద్దవాళ్ళు కాకుండా న్యూ బోర్న్ బేబీస్కి మైల్డర్ ఫామ్స్లోనే చూస్తుంది. అంటే పెద్ద బిగర్ చిల్డ్రన్కో అడల్ట్స్కో కరోనా వైరస్ అటాక్ వచ్చినప్పుడు నాట్ ఓన్లీ ద వైరల్ ఇన్ఫెక్షన్ బట్ దాంతోపాటు వచ్చే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఇంకా సివియర్గా వస్తుంది. బట్ ఫర్ వేరియస్ రీజన్స్ న్యూ బోర్న్ బేబీస్కి ఈవెన్ వైరల్ అటాక్ వచ్చినా, ఈవెన్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వచ్చినా కూడా బేబీస్ చాలా వరకు బేబీస్కి చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఆర్ నో సిమ్టమ్స్ వస్తున్నాయి అండ్ దే రికవర్ వెరీ స్మూత్లీ. బట్ వన్ ప్రాబ్లమ్ దట్ కెన్ హ్యాపన్, అంటే మదర్స్కి కరోనా వచ్చి ఫ్యూ వీక్స్ తర్వాత, అంటే 2 or 4 వారం తర్వాత బేబీస్ డెలివరీ అవుతారు కదా, అలాంటి బేబీస్కి ఇంకొక ప్రాబ్లం చూస్తున్నాము, ఎంఐఎస్ న్యూ బోర్న్ అంటాము. ఇది డైరెక్ట్లీ కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ సిమ్టమ్స్ లేదు. బట్ కరోనా వచ్చి రికవర్ అయిన ఒక ఇండివిజువల్కి యాంటీబాడీస్ ఉంటాయి కదా బాడీలో, రోగ నిరోధక శక్తి, ఆ శక్తి అనేది ఇట్ యాక్ట్స్ నాట్ ఓన్లీ ఆన్ ద వైరస్ బట్ ఆల్సో ఆన్ సమ్ నార్మల్ టిష్యూ. ఆ శక్తి ద్వారా, యాంటీబాడీస్ ద్వారా ఏమవుతుందంటే ఎస్పెషలీ హార్ట్ మజిల్స్లో, హార్ట్ కార్డియాక్ మజిల్ పైన కొన్ని ఎఫెక్ట్స్, కొన్ని యునీక్ ఎఫెక్ట్స్ మనం చూడగలుగుతున్నాము. అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్గా బేబీకి లో బ్లడ్ ప్రెషర్ రావడం, మయోకార్డైటిస్ రావడం, అంటే హార్ట్ మజిల్ వీక్నెస్, పంపింగ్ ఆఫ్ ది బ్లడ్ అనేది కొంచెం వీక్ అవ్వడం, దానివల్ల సర్క్యులేషన్ పారామీటర్స్ లో అవ్వడము, హార్ట్ చుట్టూ ఉన్న పెరికార్డియం లేయర్లో ఫ్లూయిడ్ కలెక్షన్ రావడం, లివర్ ఎన్లార్జ్మెంట్, బేబీ డెవలపింగ్ సైన్స్ ఆఫ్ కార్డియాక్ ఫెయిలియర్, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి. దిస్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ వెరీ వెరీ క్వైట్ కామన్లీ ఇన్ లిటరేచర్. ఈవెన్ ఇండియాలో కూడా చాలా వరకు కేసెస్, మా యూనిట్లో కూడా మనం చాలా వరకు కేసెస్ ఇలాంటిది మేనేజ్ చేసాం. అలాంటి బేబీస్కి కరోనా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కాకుండా మనం ఐవి, ఐజీ అండ్ ఇమ్యూన్ మాడ్యులేటర్ థెరపీ, అంటే ఆ ఇమ్యూన్ రియాక్షన్ని తగ్గించుకోవడానికి ఉన్న థెరపీ మనం ఇవ్వాల్సి వస్తుంది. దానికే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. This is a very unique problem that has been seen in newborn babies delivering to pregnant mothers who had COVID during pregnancy. ఓకే, అయితే ఇప్పుడు వస్తున్న ఈ JN1 కరోనాతో చిన్నపిల్లలకి ఎంతవరకు ప్రమాదం పొంచి ఉందంటారు? సో మోస్ట్ ఆఫ్ ది మెడికల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ప్రకారం చూస్తే ఇప్పటి వరకు ఈ JN1 రిలేటెడ్ సిమ్టమ్స్ అనేది సివియర్ సిమ్టమ్స్ పెద్దగా రిపోర్టెడ్ లేదు. సో దీనివల్ల మనము ఇట్ ఈస్ డజంట్ మీన్ దట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము తక్కువ తీసుకోవాలి అనేది అర్థం కాదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సో కోవిడ్ అప్రోప్రియేట్ సోషల్ డిస్టెన్సింగ్, సోషల్ బిహేవియర్, మాస్క్, హ్యాండ్ శానిటైజేషన్, ఇదంతా మనం యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేసుకోవాలి. బికాస్ దిస్ ఈజ్ అ హైలీ ట్రాన్స్మిసిబుల్ వైరస్. అంటే ఇన్ఫెక్టివిటీ ఈ వైరస్కి చాలా ఎక్కువ ఉంది, పర్సన్ టు పర్సన్ బాగా త్వరగా ట్రాన్స్మిట్ అవుతుంది. దీనివల్ల ఇప్పటి వరకు మనం సివియర్ సిమ్టమ్స్ అండ్ వెరీ మార్బిడ్ సిమ్టమ్స్ అనేది మనం చూడట్లేదు. సో పిల్లలు కూడా ఇలా సివియర్ కోవిడ్ అనేది ఇప్పటి వరకు డిస్క్రైబ్డ్ లేదు. బట్ వీ డు నాట్ నో హౌ దే విల్ చేంజ్ విత్ టైమ్. సో మీరు ఇంతవరకు మనం చూసిన కరోనా స్ట్రెయిన్స్లో దే ఆర్ మ్యూటేటింగ్ వెరీ ఫాస్ట్. ఈవెన్ దిస్ JN1 అనేది ఆల్మోస్ట్ 30 times ఇంతకు ముందు వచ్చే ఒమైక్రాన్ అండ్ అదర్ స్ట్రెయిన్స్ నుంచి మ్యూటేట్ అయింది. ఫర్దర్గా ఇది ఎలా మ్యూటేట్ అవుతుంది అని మనం చెప్పలేము. సో ఇట్ ఈస్ స్టిల్ అప్రోప్రియేట్ దట్ వీ టేక్ ఆల్ ద కోవిడ్ అప్రోప్రియేట్ ప్రికాషన్స్.
సో విన్నారు కదా డాక్టర్ గారు చెప్పింది. కరోనా టైంలో మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది డాక్టర్ గారు వివరించారు. అదేవిధంగా డాక్టర్ గారి సలహాలు సూచనలు పాటించండి. ఇక మరో ఎపిసోడ్లో మరో డిసీజ్ గురించి వివరించడానికి మరో డాక్టర్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.